మాకొద్దు 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 ఎందుకని అట్లా అని మాకొద్దు అంటే మేము చెప్తాం కదా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? రాష్ట్రము ఎట్లా మారుస్తామో అట్లా వాడే కావాలి మాకు. అదే ఎవరు వాడే వాడంటే చంద్రబాబు. ఏం చెప్పాలి ఇంకా? అందుకే వద్దు బాగుంటాడు మనిషి. ఎందుకు చీపు పచ్చిపోతుంది ఇస్తాడు కదా, తొందరగా చచ్చిపోతాయి. పనులు బాగా చేపిస్తాడు, మంచిగా ఇస్తాడు. అది ఉంటా అయిపోతాయి రాజకీయం. రాము చంద్రబాబు నాయుడు ఒక్కటే. అది బైక్ కూడా రావు చేతులు. అదే అదే బైక్ కూడా రావు మా చేతులు. నేను చెప్తాను చూడి, చంద్రబాబు నాయుడు రామారావు వాళ్ళే మాకు నచ్చిన వాళ్ళు. అదే మొత్తం అదే. మా హిందూపురంలో కూడా బాలకృష్ణ ఎన్టీ రామారావు కొడుకు, రామారావు కొడుకు మాకు ఎమ్మెల్యే. హిందూపురం మాది అనంతపురం జిల్లా. మేము కూడా వచ్చాం కష్టపడేకి. మాకు తెలుసు వాళ్ళు అప్పుడు నీగా కాపాడే వాళ్ళు. మాకు చంద్రబాబు నాయుడే కావాలి. ఎందుకని మళ్ళీ చంద్రబాబు కావాలా? అలాగే కావాలి. వాళ్ళ కుటుంబం వాళ్ళే కావాలా. అదే ఎన్టీ రామారావు వాళ్ళే వాళ్ళు. మాకు అదే రామారావు వాళ్ళే వాళ్ళే తెలియదండి మాకు. వాళ్ళే మాకు అదే వాళ్ళే కావాలి మాకు. ఎవరు? చంద్రబాబు నాయుడు వాళ్ళే కావాలి. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందండి, రాష్ట్రం బాగుపడిద్ది. ఆయన వస్తే ఆయన ఎత్తుక్కునేటప్పటికి మళ్ళీ 3 ఏళ్ళు పట్టిద్ది. ఆయన అన్నీ ఎత్తుక్కొని మనకు సక్రమంగా చేసేటప్పటికి సరిపోయిద్ది. ఈ లోపల 5 ఏళ్ళు కాలం అయిపోయింది, సుఖం లేదు. వీడొచ్చాడు అనుకోండి రాష్ట్రం కొద్దిగా డెవలప్ అవుతుంది. ఈసారి ఎవరు వచ్చినా పర్లా చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కానీ ఆయన ఎన్ని సమకూర్చుకునేటప్పటికి, ఇప్పుడు ఒక కొత్త బిల్డింగ్ మొదలు పెట్టేటప్పటికి ఆ బొచ్చ పారా తట్ట అన్నీ మొదలు పెట్టేటప్పటికి ఎట్లా ఉంటుందో అట్లా ఈయనకు 2 సంవత్సరాలు పోయిద్ది. ఈ లోపల ఎలక్షన్ టైం అయిపోతూ ఉంటుంది, గడువు అయిపోతూ ఉంటుంది. ఏం సుఖం? అదే ఇంకో ఈసారి వచ్చాడు అనుకోండి, ఇప్పుడు డెవలప్ చేసి ఉంటుంది. ఈసారి వస్తే ఆయన రన్నింగ్ చేసుకోవచ్చు హాయిగా. ఎవరు సీఎం వచ్చినా మా బాధలు తప్పదుగా. పరిపాలన ఎక్కువ లేదు తక్కువ లేదు, కామన్ గానే ఉంది. అభివృద్ధి పనులు జరిగే ఉంది, జరుగుతుంది, ఆగిపోయింది కూడా, ఆగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినట్టుగా కనపడుతుంది జనాల్లో. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే అయ్యేట ప్రజలు, పేద ప్రజలకు అందరికీ అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా ఈ ఆయన్ని డామినేట్ చేయడానికి కూడా, ఈ ఉద్యోగస్తులు కూడా ఆయన డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాంటారు. ప్రతిపక్షాన్ని ముందుకు తీసుకొద్దాం, ఆయన వస్తే మన ఆటలు కొనసాగుకుంటాను అనేటువంటిది ఒక భేదన పెట్టుకున్నారు ఉద్యోగులు కూడా. ఆల్ డిపార్ట్మెంట్ మొత్తం డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరూ అదే లేబర్ని పైకి రానివ్వట్లేదు. ఎంతసేపు వాళ్ళ పొలిటికల్లే, వాళ్ళ రాజ్యాచరణ, వాళ్ళ ఇండిపెండెన్స్కి, వాళ్ళ స్వలాభంకి వాళ్ళు నాంది అవుతారు. కానీ ప్రజల పక్షాన్ని అయితే పనులు కూడా చేయట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు కూడా పని చేయట్లేదు. ఒకవేళ పనిచేసే వాటిలో లోపకాన్ని అంతా దళారులు, కమిషన్లు, బ్రోకర్స్నే మెయింటైన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు వస్తే మన ఆటలు కొనసాగు, ఆయనకు కఠినంగా వ్యవహరిస్తారు అనేటువంటిది ఆయన దృష్టిలో పెట్టుకున్నారు. అందుకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయన డామినేట్ చేయడానికి 100కి 100 ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మంచి పథకాలు పెట్టి బాగానే చేస్తున్నాడు. కాబట్టి ఆయన కొన్ని పథకాలు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, కొంచెం మధ్యలో ఆగిపోయినవి ఉన్నాయి. ఆయన వస్తేనే బాగా ప్రతి అనుభవజ్ఞుడు బాగా చేస్తాడనేది అభిప్రాయం ఉంది. హామీలు ఇస్తున్నాడు కానీ ఇంత ఈయనకి ఉన్నంత ఇది ఆయనకి ఉన్న రాజకీయం కానీ ఇప్పుడున్న కోణాల్లో నుంచి చూస్తే అన్ని విధాల రాజకీయ నాయకులు మెయిన్ ఆయన ఒక్కడే చేయాలన్నా కూడా ఆయనకు ఒక్కడికే ఇల్లు పడదు. పక్కన ఉండేవాడు కూడా పెద్ద ఇల్లులాగా ఉన్నట్టు ఉంది రాజకీయంలో. ఉడుదుడుకులు చూసుకోవాలంటే ఇంకా చాలా టైం పట్టింది ఆయనకి. సీఎం మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందండి. పనులు జరుగుతాయి, ఉన్న పనులన్నీ వేరే ఏ నాయకుడు వచ్చినా సరే ఉన్న పనులన్నీ ఆగిపోతాయి, ఎక్కడెక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల లాస్ ఏం లేదు. పెన్షన్లు కానీ వర్కర్లు కానీ ప్రతి ఒక్క విషయంలో అన్నింటిలో బాగానే ఉంది. ఒకవేళ జగన్ వస్తే మాత్రం మళ్ళీ అంటే ఒక సీఎం మారేసరికి ఏమైందంటే మళ్ళీ ఉన్న పనులన్నీ మారుతూ ఉంటారు. అయ్యని పెన్షన్లు అయ్యని మళ్ళీ లేనిపోని మళ్ళీ అన్నీ కొత్తగా మారుతాయి. ఉన్న ప్రభుత్వం ఉన్న సీఎం ఉంటేనే అనుకున్నవన్నీ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఉన్న పనులన్నీ అయిపోతుంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.